కృపా సత్య సంపూర్ణైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు. ఈ యొక్క విశ్రాంతి దినములు మాకు ఏర్పాటు చేసిన వాక్య పరిచర్య కోసం వందనాలు. అలాగే ప్రారంభ ప్రార్థనలు మాతో ఉన్నారు, ఆరాధనలో మాతో ఉన్నారు, కీర్తనలో మాతో ఉన్నారు. అలాగే వాక్య పరిచర్య కోసము ఈరోజు ఏర్పాటు చేసిన నేటి వాక్యము ఏషియా గ్రంథము 52:13 వచనం, ఒకే ఒక వచనం గురించి మనము మాట్లాడుకుందాం. ఆ ఒకే ఒక వచనం ఏంటంటే, ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అంటే దేవుని వాక్యం ఈరోజు మనతో చక్కగా మాట్లాడింది. ఏంటంటే ఏషియా గ్రంథము, ఒక పెద్ద ప్రవక్త అయిన ఏషియా గ్రంథము బట్టి ఒక 52:13 వచనంలో చక్కగా ఒక సేవకుడు గురించి మాట్లాడబడింది. ఆ సేవకుడు దేని గురించి మాట్లాడుతుంది? యెరూషలేములో ఉన్న నివాసుల గురించి మాట్లాడబడుతుంది. యెరూషలేములో నివసిస్తున్న సేవకుడిని బట్టి మాట్లాడుతుంది. యెరూషలేములో నివసిస్తున్న యాజకుడిని బట్టి మాట్లాడుతుంది. ఆ దేవుని వాక్యము ఈ యొక్క గ్రంథంలో ఏ విధంగా మనకు వివరించబడుతున్నదో మనం ఇప్పుడు నేర్చుకుందాము. మొట్టమొదట చూసుకుంటే వచనాన్ని స్పష్టంగా, సమృద్ధిగా, నెమ్మదిగా ధ్యానించబడడానికి ఈరోజు దేవుని వాక్యం అంతా వినబడుతుంది. అలాగే ఆలకించుడి, నా సేవకుడైన వివేకంగా ప్రవర్తించును. నా సేవకుడు అంటే అక్కడ కాలములో ఏషియా ప్రవర్త అయిన నా సేవకుడు అనే గురించి చక్కగా వివరించబడింది, చక్కగా ఇవ్వబడ్డ. అతను ఎలాగట్టున్నాడు? వివేకంగా ప్రవర్తించుచున్నాడు, చక్కగా వివేకంగా ప్రవర్తించుచున్నాడు. ఈ కాలంలో దేవుడి వాక్యం వింటున్న మనము, ఈ విశ్రాంతి దినములో దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుండగా వింటున్న మనము ఏ విధంగా ఉండాలి? వివేకంగా దేవుని వాక్యాన్ని వినాలి, వివేకంగా దేవుని వాక్యాన్ని నమ్మాలి, వివేకంగా దేవుని వాక్యం ప్రకారం జీవించాలి, వివేకంగా నీ దేవుడి వాక్యము అనుసరించి నడుచుకోవాలి. ఆ వివేకం అంటే ఒకటి చూసుకుందాం. దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుని వాక్యానికి ఏమైనా వ్యతిరేకించి మాట్లాడితే వాక్యానికి తునీకరించడమే పాపం అట. ఈరోజు దేవుని వాక్యం అక్కడ రాయబడ్డది. రెండవ వచనముగా చూసుకుంటే, రెండవ వచనం ముందు చూసుకుంటే ఈ గ్రంథం ఎవరు రాశారు, ఏ కాలంలో రాయబడ్డది మనము తెలుసుకుంటాం. మొట్టమొదటగా గ్రంథకర్త ఎవరంటే ఏషియా ప్రవర్త. ఏషియా ప్రవర్తలు ఈ యొక్క పెద్ద ప్రవర్తలో ఎవరంటే ఇతను ఏషియా ఒక్కడే. అతను ఏ కాలంలో రాయబడ్డదని చూస్తే క్రీస్తు పూర్వము 740 నుండి 680, 60 సంవత్సరంలో రాయబడ్డది. ఇది ఎవరి కోసం రాయబడ్డదంటే ఈ యొక్క గ్రంథం మొత్తం చూసుకుంటే, ఈ యొక్క 66 పుస్తకాల్లో చూసుకుంటే యూదా ప్రజల గురించి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజల గురించి ఇక్కడ రాయబడ్డది. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో దాని గురించి రాయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు చూసుకుంటే నా సేవకుడు వివేకంగా ప్రవర్తించుచున్నాడు కనుక అతడు, కింద 2వ లైన్లో చూసుకుంటే అతడు అంటే నా సేవకుడు అంటే ఎవరు? ఆ సేవకుడు ఎవడంటే ఈరోజు చెప్పుకుంటూ ప్రకారం చూస్తుంటే ఈ గ్రంథకర్త అయిన ఎవరు? ఏషియా అనే ప్రవర్త సేవకుడు. ఆ సేవకుడు ఒకటోది హెచ్చించబడును, రెండోది ప్రసిద్ధుడై ఉండును, మూడోది మహాగణుడుగా ఎంచబడును. హల్లెలూయా. ఎంత చక్కగా అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈ యొక్క వచనంలో చక్కగా మనము ఈ యొక్క ధ్యానించుకుందాము, చక్కగా ధ్యానించుకుందాము. ఏ విధంగా ధ్యానించుకుందామంటే సేవకుడు అక్కడ ప్రవర్త అయిన ఏషియా ధ్యానించుకుందాము. ఆ వచనాన్ని మనము కూడా ఏ విధంగా ఉండాలో ధ్యానించుకుందాము. అలాగే ఒకటోది చూసుకుంటే అతడు అంటే నా సేవకుడైన ఏషియా, అతడు హెచ్చించబడను. సమాజములో కంటే ముందుగా తన దేవుడి అందులో హెచ్చించబడాలి. ఒకటోది తన కుటుంబంలో హెచ్చించబడాలి, అలాగే తన వీధిలో హెచ్చించబడాలి, అలాగే తనను గ్రామంలో హెచ్చించబడాలి, అలాగే పంచాయతీలో హెచ్చించబడాలి, అలాగే దేవుని సేవకుడు అలాగే మండలంలో హెచ్చించబడాలి, అలాగే జిల్లాలో హెచ్చించబడాలి, అలాగే రాష్ట్రంలో హెచ్చించబడాలి, అలాగే
దేశంలో కూడా హెచ్చించబడాలి, అలాగే ఈ ప్రపంచంలో హెచ్చించబడాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు హెచ్చించబడాలో చూసుకుంటాడు. తనకు తాను ఉన్న వ్యక్తిని ఆ గృహంలో హెచ్చించబడాలి నుండి ఎంతవరకు హెచ్చించబడాలో ప్రపంచంలో హెచ్చించబడే వారికి చూసాము. అలాగే దేవుని సేవకుడు ఎలాగా ప్రసిద్ధుడై ఉండాలి, ఇదాన్ని కూడా ఒక 4-5 వచనాల్లో చూసుకుందాం. ప్రసిద్ధుడు అంటే మంచి వ్యక్తిగా, మంచి ప్రవర్తగా, మంచి నడవడికలుగా, మంచి దేవుని యందు భయభక్తులుగా ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధుడై ఉండాలి. ఇప్పుడు ప్రసిద్ధుడు అంటే ఉదాహరణ చూసుకుంటే రాత్రి కాలంలో ధ్యానించిన దీని గురించి అనేక మంది ప్రసిద్ధుడై ఉన్నారు. ఎలాగా? ఒక రాజకీయ నాయకుడై ప్రసిద్ధి అయి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే అయి ప్రసిద్ధుడై ఉన్నాడు, అలాగే ఒక కలెక్టర్ అయి ప్రసిద్ధుడైన, ఒక టీచర్ అయి ప్రసిద్ధుడై ఉన్నాడు, ఒక ఉన్నతమైన నాయకుడై ప్రసిద్ధి అయినాడు, ఉన్నతమైన ప్రధాని ప్రసిద్ధుడై ఉన్నాడు. అలాగే అన్నిటికంట ఇక్కడ ముందు హెచ్చించబడులకు చెప్పిన ప్రకారం ఇవి ఎక్కడ ప్రసిద్ధుడైందో ప్రపంచం మొత్తంలో దేవుడి యందు ప్రసిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ తెలుసా? దేవుడి యందు మాత్రమే ప్రసిద్ధపడి ఉండే వ్యక్తిగా మీరు ఉండాలి. హల్లెలూయా. అలాగా మహాగణుడుగా ఎంచబడాలి. మహా అంటే చాలా ఎక్కువగా ఉండబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా చూసుకుంటే తొలి వచనాలు చెప్పుకుంటూ పోతాము. అలాగే నీవు సంఘములో హెచ్చించబడి ఉండాలి. పెద్ద మీటింగ్లో హెచ్చించబడి ఉండాలి. ఒక దేవుని పరిచర్యలో హెచ్చించబడి ఉండాలి. దేవుడి ఒక దశభాగం నిచ్చిలో హెచ్చించబడి ఉండాలి. దేవుడి యందు భయభక్తిలో హెచ్చించబడి ఉండాలి. దేవుడి యందు హెచ్చించబడాలి. అలాగే మహాగణుడిగా ఎంచబడాలంటే దేవుని యందు మహాగణుడుగా, దేవుళ్ళు వాక్యం చదువుతూ గణుడుగా ఉండాలి, ప్రార్థించట్లో గణుడుగా ఉండాలి, వాక్యము చదువుటలో గణుడుగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించటంలో గణుడుగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించలో గణుడుగా ఉండాలి. వాక్యంను ప్రకటించుచుండగా దేవుని యందు ఘనత నొందేలాగా నువ్వు ప్రకటించవచ్చాలి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగే వ్యక్తులుగా మీరు ఎంచడానికి మీరు సహాయం చేయండి. అలాగే మహాగణుడిగా ఎంచబడడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. అలాగే ఈరోజు ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ఉన్నాడు, అతనికి హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నేను, మనము హెచ్చించబడాలంటే ఎలా ఉండాలి? వివేకము కలిగి జీవించాలి. ఎలాగ వివేకం కలిగి ఉండాలా? దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని కట్టడాల ప్రకారం, దేవుడి వాక్యం ఏ విధంగా అయితే ప్రకటిస్తుందో ఆ వాక్యం ప్రకారము లోబడి జీవిస్తే అప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతాడు. అలాగే ఒక వ్యక్తి చూసుకుందాం, ఒక వ్యక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చూసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నాలో పాపము, నాలో శాపము ఏమైనా ఉన్నదని ఎవరైనా చాటి చెప్పగలరనిచ్చి సవాలు విసిరి చెప్పారు. ఈరోజు దేవుని సేవకుడైన ఏసియా కూడా నీతిమంతుడుగా వివేకంగా ఉన్నాడు కాబట్టి ఎంచబడ్డాడు. ఈరోజు నీవు, నేను, మనము ఈ దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటున్న అనేక సంవత్సరాల నుండి, అనేక దినాల నుండి దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తున్న మనము కూడా ఏం చేయాలి? వివేకం కలిగి జీవిస్తే మనము యేసుక్రీస్తు ప్రభువులుగా చనిపోయి మూడో దినం లేచి పరలోక రాజ్యానికి ఎలాగ వారసుడయ్యారు. నీవు, నేను కూడా, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం, వాక్యం ప్రకారం దివారాత్రులు ధ్యానించి ఉంటే మనం కూడా నిత్య జీవన వారసులయ్యే కృప మాకు దయచేస్తారు. కనుక ఈ చిన్న వాక్యము మనందరిలో ఫలించి కృప దయచేసిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన యేసయ్య, నీకే లెక్కలేని సూత్రాలు ప్రభా. ఈరోజు ఏషియా ప్రవర్తన ఎలాగైతే హెచ్చించబడ్డావు, ప్రసిద్ధుడయ్యో, మహాగణుడిగా ఎంచబడ్డావు, ఈరోజు దేవుని వాక్యమైన అందరినీ కూడా హెచ్చించబడి గణుడై ప్రసిద్ధుడై ఎదిగించే కృప మాకందరికీ దయచేయమని తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ఈ చిన్న ప్రార్థన ఈ పరలోక రాజ్యాన్ని చేసుకుని పరలోకం నుండి దీవెనలు, ఆశీర్వాదాలు మా పైన, మా అందరిపైన కుమ్మరించి నీ పరలోక రాజ్యంలో గుంపులు ఎత్తబడే వ్యక్తులుగా మా అందరినీ వాడుకోవడానికి సహాయం చేయమని యేసునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, యేసునామం సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.